అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ చాటింగ్కి విద్యార్థులు దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఉత్తర్వుల మేరకు సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్, మహిళల రక్షణ తదితర అంశాల గురించి అవగాహన సదస్సును పేపర్ మిల్ హైస్కూల్లో శనివారం నిర్వహించారు. జరిగిన ఈ సదస్సులో అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణతో పాటు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ మంగాదేవి, సెంట్రల్ జోన్ శక్తి టీం ఇన్ఛార్జ్ రామకృష్ణ పాల్గొని పలు సూచనలు చేశారు. మహిళలు, బాలికలు రక్షణ కోసం శక్తి యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు, ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు వంటి వాటిని అధిగమించవచ్చని సూచించారు. ప్రస్తుతం మొబైల్లోనే ప్రపంచమంతా ఉందని, ఫలితంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని మురళీకృష్ణ గుర్తు చేశారు. విద్యార్థులు, యువకులు అనవసర లింకులను క్లిక్ చేయడం వలన కలిగే అనర్థాలు, నష్టాల గురించి ఆయన వివరించారు. గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు. తమ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని, ఫోన్లలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూడదని ఆయన సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ, www.cybercrime.gov.in ఆన్లైన్ పోర్టల్ ద్వారా కానీ వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షణకు గురైతే వచ్చే నష్టాలు, ఫలితంగా కుటుంబీకులు పడే వేదన గురించి అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ వివరిస్తూ, చెడు అలవాట్లకు విద్యార్థులు మొదటి నుంచే దూరంగా ఉండాలని హితవు పలికారు. భవిష్యత్తు కోసం నడుచుకోవాల్సిన విధి విధానాలు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం టెక్నిక్లు వంటి అంశాలను పోలీసు అధికారులు వివరించారు. పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సులో పేపర్ మిల్ కంపెనీ సెక్రటరీ బి జయకుమార్, సింకు తాతారావు, సైబర్ ల్యాబ్ సిబ్బంది డి మహేష్, పి దుర్గాప్రసాద్, స్కూల్ కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్, ప్రిన్సిపల్ బివి శ్రీనివాసమూర్తి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం వి కుసుమకుమారి, ఉపాధ్యాయులు ఎస్ శైలజాసాగర్, శివప్రసాద్, డి దేవి, సిహెచ్ ప్రశాంతి, జి సుసన్న, ఈ తేజస్వి, గీతాంజలి, జి శత్రుఘ్నుడు, ఏఎస్ రావు, కె గణేష్, బి దుర్గాప్రసాద్, వి పవన్, సుమారు 500 మంది విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బుచ్చయ్య చౌదరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, మార్గాని సత్యనారాయణ, మత్స్యడి శివప్రసాద్, నున్నా కృష్ణ, వెలుగుబంటి నాని, వెలుగుబంటి ప్రసాద్, పంతం గణపతి, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, అడబాల రామకృష్ణారావు, యానాపు యేసు, నీరుకొండ వీరణ చౌదరి, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, గోరంట్ల రవిరామ్ కిరణ్, ఆకుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు తదితరులు విచ్చేశారు. తొలుత అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి చైర్మన్ మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ, డైరెక్టర్లు బండి జ్యోతి, బొప్పన నాగేశ్వరరావు, దేవల రామ్మోహన్ రావు, గంగిన జాహ్నవి, వినోద్ కుమార్, కోమలి అయ్యన్న, కోళ్ల బాబీ, మామిడిశెట్టి సువర్ణకుమారి, హిమబిందు, సరోజినీదేవి, గ్రంథి విజయలక్ష్మి, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, పన్నాల వెంకటలక్ష్మి సంతోషి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, భవిష్యత్తులో నూతన పాలక మండలి సభ్యులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలనలో మార్కెట్ యార్డు అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోక దుస్థితిలో ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదాయాన్ని పుస్తకాల్లో లెక్కలకు మాత్రమే పరిమితం చేశారన్నారు. తొలుత చైర్మన్ మార్ని వాసుదేవ్ను తీసుకుని హుకుంపేట జంక్షన్ డీమార్ట్ వద్ద భారీ ఊరేగింపుతో అభిమానులు బయలుదేరారు. మోరంపూడి జంక్షన్, గోరంట్ల నివాసం, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట సెంటర్, బైపాస్ రోడ్, నందం గన్రాజు జంక్షన్, కాంబాల చెరువు జంక్షన్, కోరుకొండ రోడ్, మార్కెట్ యార్డ్ వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ పూర్ణకుంభంతో వేద పండితుల ఆశీర్వచనంతో సభావేదికపైకి స్వాగతించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు, అభిమానులు, అతిథులు, ప్రముఖులు నూతన పాలకవర్గ సభ్యులను పూలదండలతో ముంచెత్తారు. సముచిత రీతిలో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
వల్ల లేక వర్షాభావం దెబ్బతింటే వారికి సాయం చేశారు. మామిడికి మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నారు, మిర్చిని మద్దతు ఇచ్చుకుంటున్నారు, పొగాకు మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్ని నీరు గారిపోయినాయి. ఇవాళ మార్కెట్ యార్డ్ నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. మార్కెట్ యార్డ్ పటిష్టం కావాలి, వినియోగదారులు ఇక్కడ రావాలి, రైతులు పండించిన పంటలను ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలి, వారు దళారుల పాలు కాకుండా ఉండాలని లక్ష్యం చేశారు. పార్లమెంట్ మాట్లాడిన వారిని మాస్ గారు గోపి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. దాంట్లో బలహీన వర్గాలకి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 50% పైగా మహిళలు, 50% మహిళలు బీసీలకి, ఎస్సీలకి అందరూ కూడా కేటాయింపు చేసి పటిష్టం చేశాం. మార్కెట్ యార్డ్ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధిలో వీరు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా దృష్టి సారిస్తాం. ఇవాళ మంచి మార్కెట్ యార్డ్ ఉంది, నగరంలో ఉంది. ఇంకా కొందరు వ్యాపారస్తులు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద లారీలు పెట్టి వాహనాలు పెట్టి ఇబ్బంది పడకుండా రేపు పుష్పాల నాటికి మార్కెట్ యార్డ్ని పటిష్టం చేస్తాం. మార్కెట్ యార్డ్ని పటిష్టం చేయడమే కాదు, రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారికి మెడికల్ క్యాంపులు పెట్టి సరైన రక్షణ మార్కెట్ యార్డ్ కూడా సరైన మనం ఎంతో కృషి చేస్తున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి కూడా ధన్యవాదాలు. మనం చూస్తున్నాం ప్రతిదాన్ని కూడా ఈ కార్బైడ్ పెట్టి దాన్ని మాగబెడతారు. దానివల్ల అందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి మన వినియోగదారులు రోగగ్రస్తులు అవుతున్నారు. దానివల్ల మంచి జరగకపోయినా చెడు జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా నేను, ఒకవేళ మాకు ప్రభుత్వం కనుక సహకారం ఇస్తే కనుక మేము ఒక గ్రామాన్ని మా మార్కెట్ యార్డ్ తరపున అడాప్ట్ చేసుకుని ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ధాన్యంతో పాటు కూరగాయలు, పండ్లు, జామ, బొప్పాయి, పుచ్చ ఇలాంటి పండ్లు కూడా అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ పండించి ఇక్కడ ఉన్న వినియోగదారులను కూడా మేము బస్సుల్లోని, వ్యాన్లోని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూపించి ఆ పంటలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి మేము సర్వశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీ మీడియా ముఖంగా ఇవాళ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి. దానికి ప్రధానంగా ఏదైతే మార్కెట్ కమిటీలను అవలంబనంగా చేసుకుని ఈరోజు ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని అనేక కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ధరని సాక్షాత్తు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకు మద్దతు ధర ఇవ్వాలి అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రస్తావించడం కూడా జరిగింది. రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన పాత జిల్లానుంచి అందరూ కూడా వచ్చి ఉండి అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అనేది దాని మూలంగా రాజమండ్రి రూరల్కి సంబంధించిన కార్యవర్గాన్ని మా నాయకులకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాసు గారు, అదేవిధంగా గోపి గారు, నేను, తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకా జనసేన, మన యొక్క ముప్పుడి వెంకటేశ్వరరావు గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా వెంకటరాజు గారు, ఈ విధంగా మన పార్లమెంట్ని, మన జిల్లాని అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధిని శరవేగంగా మన పురంధరేశ్వరి గారు, అమ్మ పురంధరేశ్వరి గారి యొక్క సహకారంతో పార్లమెంట్ని, మన జిల్లాని శరవేగంగా అభివృద్ధి వేగంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆలోచించేటువంటి వ్యక్తిని మరి చైర్మన్ గాని అలాగే సభ్యులను కూడా ఆ విధంగా విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనటువంటి సభ్యులను కూడా వేశారు. కాబట్టి నేను మరి చైర్మన్ గారిని వారిని కోరేది ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులకి అలాగే ఇక్కడ రైతులకు సంబంధించి రోడ్లు ఏమన్నా ఉంటే అన్నీ చేయవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇస్తున్నటువంటి వారికి ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో అది ఎక్కడో ఒక ఆఫీసులోనో ఒక పెద్ద కార్యాలయంలో కాకుండా రైతుల మధ్యకు వెళ్ళి ఏ విధంగా చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం. రైతు బాంధవులు కనుక వాసుదేవ్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి మంచి గౌరవాన్ని తీసుకొస్తూ మన శాసనసభ్యులు గోరంట్ల బుద్ధి చౌదరి గారు
ఏదైతే ఆలోచనతో దాన్ని ప్రజలకు తీసుకెళ్తూ మన వంతు సహకారంగా లోకల్ ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సహకారంతో మార్కెట్ యార్డ్ ని డెవలప్ చేస్తూ ముందుకు వెళుతూ రైతు సోదరులందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇటు ఎమ్మెల్యే గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అనేక కూరగాయల రైతు బజార్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీ విస్తీర్ణం యొక్క పరిధిని పెంచుతారని ఈ పదవీ కాలంలో ఇంకా కొత్త రైతు బజార్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి అందరికీ. వరద ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతి ఏటా సుమారు 30 మంది విద్యార్థులకు గత 4 సంవత్సరాలుగా వేలాది రూపాయలు ఆర్థిక సహాయం, ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న వరద ఫౌండేషన్ వ్యవస్థాపకులు సబ్ కలెక్టర్ వరద సుబ్బారావును వారి తల్లిదండ్రులు దుర్గారావు, లక్ష్మీ సేవలు ప్రశంసనీయమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం సీతారామూర్తి అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో కడియం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి 500 మార్కులు పైబడిన 28 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 4 విద్యార్థినులకు గత సంవత్సరం 6 నుండి 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి 2000 రూపాయలు, 1500 రూపాయలు ప్రశంసాపత్రం, మెడల్స్ అందించారు. ఇదే పాఠశాలలో చదువుకుని సబ్ కలెక్టర్ స్థాయికి వెళ్లిన వరద సుబ్బారావు విద్యార్థులను ఇలా ప్రోత్సహించడం చాలా సంతోషదాయకమని, సొంత లాభం కొంత మానుకో పొరుగువానికి తోడ్పడవో అన్న గురజాడను ఆదర్శంగా తీసుకుని చేస్తున్న సేవలు కొనియాడదగినవన్నారు వాసుదేవరావు. కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని, పేదరికం చదువులకు ఆటంకం కాదని డిఆర్ఓ సీతారామూర్తి పేర్కొన్నారు. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, మండల అభివృద్ధి అధికారి రమేష్, మండల తహసీల్దార్ సునీల్, ఎంఈఓ నాగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ ఆలపించిన పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లావేటి రాధాకృష్ణ, విద్యార్థి లావణ్య వరద ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ పట్టణ అభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా, ప్లానింగ్ ఆఫీసర్గా సేవలు అందిస్తూ పదవీ విరమణ చేసిన చింతలపాటి సత్యనారాయణ రాజును పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ పట్టణ అభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా, ప్లానింగ్ ఆఫీసర్గా సేవలు అందిస్తూ పదవీ విరమణ చేసిన చింతలపాటి సత్యనారాయణ రాజు దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. రాజమండ్రి దివాన్ చెరువు డిబివి రాజు టౌన్షిప్ నందు దాట్ల రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో పదవీ విరమణ అభినందన సభ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అతిథులుగా దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, మంతెన కేశవరాజు, మంతెన సత్యనారాయణ రాజు మాస్టారు, మంతెన సీతారామరాజు, ఇందుకూరి వెంకటరామకృష్ణరాజు విచ్చేశారు. చింతలపాటి భరత్ సాయి వర్మ దంపతులను ఘనంగా ఆహ్వానించారు. సీతానగరం మండలం చెనకొండేపూడి గ్రామంలో చింతలపాటి సూర్యనారాయణ రాజు, లక్ష్మీ నరసాయమ్మల ప్రథమ కుమారునిగా 1963వ సంవత్సరం జూలై 31వ తేదీన జన్మించారు. పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమో ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. 1993 ఏప్రిల్ 15వ తేదీన ఏలూరులో మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీఓగా విధులు చేపట్టారు. భీమవరం, రాజమండ్రి, విజయవాడ, రామచంద్రపురం, పెద్దాపురం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాలలో ప్రభుత్వ ఉద్యోగిగా విశేష సేవలు అందించి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఆయన సుమారు 18 మంది ఐఏఎస్ అధికారుల నుంచి ప్రశంసలు పొందారు. పదవీ విరమణ సందర్భంగా చింతలపాటి సత్యనారాయణ రాజు దంపతులను పలువురు ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చింతలపాటి సత్యనారాయణ రాజు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జకంపూడి రాజా, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, యువ నాయకులు గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాదరాజు, అల్లు బాబీ, కర్రె రామారెడ్డి, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజు, బుడ్డుగ శ్రీనివాస్, అయ్యల గోపి, ప్రభాకర్, కృష్ణకుమార్, ఐవీఆర్ కృష్ణ, రామరాజు, ఐవీఆర్ మోహన్ రాజు, ప్రసాదుల హరినాథ్, రెడ్డి మణి, మజ్జి రాంబాబు, కొరగంటి సతీష్, అనుశ్రీ సత్యనారాయణ, బొంత శ్రీహరి, ఉప్పు శ్రీను, వాకచర్ల కృష్ణ, పరిమి వాసు, బంధువులు, మిత్రులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, సహోద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ
పట్టణాభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తూ 31 జూలై నందు పదవీ విరమణ చేసిన సందర్భంగా మా అబ్బాయి భరత్ సాయి వర్మ, మా కోడలు లక్ష్మీ నాగమర్మిని ఇద్దరు ఆత్మీయ విందు కార్యక్రమాన్ని మా కుటుంబం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవీ విరమణ మహోత్సవంలో CCG ఛానల్లో ప్రత్యేకంగా పంతం కొండలరావు గారికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు. వారికి ఎప్పుడూ వారి ఆశీస్సులు నాకు గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజమహేంద్రవరంలో పనిచేసినప్పుడు నేను కొండలరావు గారి ఆశీస్సులతోనే నేను ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చి ఈ పదవీ విరమణ చేయటం. 9 దశాబ్దాల పైగా వయస్సులో యువకునిగా ఉన్నటువంటి మాన్యులు మన మధ్య ఉన్నటువంటి దాట్ల బుచ్చి వెంకట పతిరాజు గారిని వేదికపైకి మా సోదరులను ఒకసారి తీసుకురామంటున్నాం. వాటితో పాటు మనం పంచుకోవాల్సింది ఉంటుంది. మీకు ఏంటంటే నాకు ఆరోగ్య రీత్యా ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉండకపోయినా సత్యానందరాజు గారు ఎప్పుడు ఫోన్లో ఉన్న కలిసి అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఏ విధమైన కార్యక్రమం ఉన్నా మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని మాట ఇస్తున్నాను. ఒక బృందంతో పెద్దలకు గౌరవించాలని అనుకునేటువంటి మాతోటి అదే విధంగా ఉంటున్నారు. అలాగే మాకు కూడా డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీలో ఏ పని ఉన్నా కానీ ఒక విధమైన భరోసా అనమాట. సత్యనారాయణ చెప్తే అవుతుంది కదా అని చెప్పేసి, అలాగే మాకు ఏ పని ఉన్నా ఏదైనా సలహా కావాల్సి వచ్చిన మున్సిపాలిటీలో వారు ఆ సలహా ప్రకారం మేము ముందుకు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాగే అన్ని రకాలుగా జరిగింది. అందరికీ కావాల్సిన మనిషికి అందరికీ తెలంగాణ మనిషిలాగా ఈ విధంగా ప్రశ్నిస్తూ ఇంత గౌరవంగా ఈ రోజుల్లో వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటం, వారి ఆవేశాలని కొన్ని సందర్భాల్లోని చవి చూస్తూ కూడా మొహం మీద చెరగని చిరునవ్వుతో అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆయన విధులు నిర్వహించడం అనేది గొప్ప, మరి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని తన సర్వీస్ చివరి వరకు కూడా అవపోసపట్టి ఆ రకంగానే ముఖం మీద చిరునవ్వు చెరగకుండా, ఎవరిని నొప్పించకుండా మరి పూర్తి స్థాయిలో ఆయన విధి నిర్వహణలన్నీ కూడా నిర్వహించడం అనేది భగవంతుడు ఆయన. రిటైర్మెంట్ అనేటప్పటికీ చాలామంది అనుకుంటారు ఇంకైతే ఖాళీగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ రాజుగారు లాంటి వాళ్ళు ఖాళీగా ఉండలేరు. బహుశా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఏదైనా పని చెప్పంటారా, కాస్త పని చేసి పెడతాను అని చెప్పి అనేటటువంటి తత్వం అయింది. నేను ఎప్పుడైనా సరే రిటైర్మెంట్ అంటే అంటుంటాను నేను, అది రిటైర్మెంట్ టైర్ అయిపోయి ఉండే రిటైర్మెంట్ కాదు, TYRE టైర్, కొత్త టైర్లు వేసుకునేటటువంటి రిటైర్మెంటు. ఇప్పుడు కొత్త టైర్లతోటి సమాజంలో మరింత సేవ చేయడానికి ముందుకు వెళ్తారు రాజుగారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా రిటైర్ అయితే అంతకంటే అదృష్టం లేదు. అది భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి, సత్యనారాయణ గారికి భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మరి ఆయన సర్వీస్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఎవరిని నొప్పించకుండా, ఆయన ఇబ్బంది పడకుండా సర్వీస్ అంతా కంప్లీట్ చేసి మరి రిటైర్ అయ్యేందుకు ఆయనకి ప్రత్యేసి ఎటువంటి మచ్చ లేకుండా ఇవాళ రిటైర్ అవుతున్నారంటే నిజంగా మన పెద్దలు చెప్పినట్టుగా ఆయనకి భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క దీవెనలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో చివరికి రిటైర్ అయ్యేసరికి పెన్షన్ కూడా మాకు సరిగా రాదండి. 70% కట్టింగ్, 50% కట్టింగ్ అని చెప్పేసి ఇస్తారు. అటువంటి మా డిపార్ట్మెంట్లో ఫుల్ పెన్షన్ తీసుకున్నటువంటి వేళ్ల మీద లెక్క పెట్టుకెళ్ళిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి సత్యనారాయణ రాజు గారు అని చెప్పగలను నేను. సత్యనారాయణ రాజు గారు అజాత శత్రువు అని చెప్పడంలో ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఒక ఉద్యోగి వాళ్ళ రిటైర్ అయిన తర్వాత చేస్తున్నటువంటి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంతమంది తన స్నేహితులు మాత్రమే కాకుండా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా హోల్ హార్టెడ్గా సత్యనారాయణ రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఈ రోజున అని చెప్పి ఇక్కడికి విచ్చేయటం అనేది చూస్తే అది ఖచ్చితంగా తను అజాత శత్రువు కాబట్టే
ఇంతమంది ప్రేమ అనురాగాలు సంపాదించుకున్నారు కాబట్టే ఈ రోజున ఇంతమంది విశేషంగా ఇక్కడికి వచ్చి ఆయన అభినందించడం జరుగుతుందని చెప్పి ఆయన పక్కన ఉంటే అదొక ధైర్యం మాకు నిజంగా. ఆయన వెళ్ళాక కూడా 2-3 ఇష్యూస్లో నేను బాధపడ్డాను. అరే రాజుగారు ఉంటే బాగుండేది అనే టైపు. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతా చక్కగా పలకరిస్తా మన పని అంతా మర్చిపోతాం. ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే మన స్ట్రెస్ కూడా మర్చిపోతాం. అంటే మాతోనే కాదు, ఆయన ఎవరితో ఉన్నా కూడా అందరినీ బాగా పలకరింపు కానీ, ఎప్పుడు చిరునవ్వు కానీ, మంచి బొట్టు పెట్టుకొని చూడంగానే ప్రశాంతమైన వదనంతో ఆకర్షిస్తాడు ఆయన ప్రత్యేకంగా నాకు తెలిసి. అంటే రోజు కట్టిన సాము, ఎందుకంటే వాళ్ళకి ఎవరి మీద ఇది ఉండదు. వాళ్ళకి అందరికీ కూడా పద్ధతి ప్రకారం చాలా పైగా వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, చదువుకుని ఏది ఏ రూల్ ప్రకారం ఏం ఉండాలి ఏం చేయాలని అన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ ఇంజనీర్లు తయారయ్యారు, కానీ ఎవరు ఇంజనీర్లు లేని రోజుల్లో టౌన్ ప్లానింగ్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం ఏకేసీ రోటరీ రివర్సిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ ఆధ్వర్యంలో లంకలపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య వక్తగా పునరుత్పాదకత ఇంధన నిపుణుడు గ్రంథి రాజేష్ సౌర ఉత్పాదన ఉపయోగాల గురించి వివరించారు. ఆస్ట్రేలియాలో 7 సంవత్సరాలు పనిచేసిన తరువాత దేశంలో పెరుగుతున్న పునరుత్పాదకత ఇంధన రంగానికి తోడ్పడాలనే దార్శనికతతో ఆయన 2015లో భారతదేశానికి తిరిగి వచ్చి అప్పటి నుండి స్థిరమైన స్కేలబుల్ సౌర విద్యుత్ పరిష్కారాలపై దృష్టి సారించామన్నారు. పిండిప్రోలు ప్రభాకర్, మన్నే ప్రభాకర్ రాయుడు, మెహర్ ప్రసాద్, కార్యదర్శి అక్కల వీరదీపిక, రోటరీ పూర్వ గవర్నర్ భాస్కర్ రామ్, పూర్వపు అధ్యక్షులు కాశీ విశ్వేశ్వరరావు, లెఫ్టినెంట్ మూర్తి, సత్యానందం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు నైట్ టైం మీరు ఎక్కువ ఇళ్ళ వాళ్ళందరూ కూడా నైట్ టైం ఎక్కువ వాడతాం పవర్. మనం ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఇంట్లో ఉండడం కానీ ఎక్కువ ఆఫ్టర్ 6 o'clock జరుగుతుంది. సో ఆ టైంలో మార్నింగ్ టైంలో మీరు పవర్ ఇచ్చేసారు, ఈవినింగ్ టైంలో పవర్ తీసుకున్నారు. సో ఇచ్చిన దానికి తీసుకున్న దానికి ఒక 30 days వరకు ఈ సైకిల్ నడిపి మనకి లెవెల్ అయిపోతుంది. సరే స్విచ్ చేద్దాం. అయితే స్విచ్ చేసినంత ఆనందంగా కరెంటు బిల్ వచ్చినప్పుడు ఉండట్లేదు. రాజేష్ అన్నట్టుగా 6,000, 3,000, 4,000 కరెంటు బిల్ వచ్చిందంటే ఓకే. మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒకే ఒక పిల్ల మొగుడు పెళ్ళాలు ఉన్న నా ఇంట్లో 18,000 కరెంటు బిల్ వస్తుంది. అంటే ఏంటంటే నీ తిండి కంటే కరెంట్ ఖర్చు ఎక్కువైపోతుంది. ఒక నెక్స్ట్ మీటింగ్లో అంటే యాక్చువల్గా మన ఉద్దేశం ఏంటంటే ఈ మంత్లో ఏదో ఒక టైంలో మనం ఈ ఈవెంట్ రన్ చేయాలనే ఉద్దేశం మనకి. ఒకసారి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ టీం ఒకసారి మనం కనుక్కున్న తర్వాత దే విల్ అనౌన్స్ అఫీషియల్లీ. ఆ టైంలో మీ అందరి సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే డిఆర్డిఓ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఏ బిట్ ఆఫ్ ప్రెస్టీజియస్, నాట్ జస్ట్ ఫర్ రోటరీ, కంప్లీట్ రాజమండ్రి. సో థ్యాంక్ యూ. స్వతంత్ర సమరయోధుడు, మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా మహా సందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వతంత్ర సమరయోధుల పార్కులో శ్రీ పింగళ వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగేశ్వరరావు, పెనుమర్తి శ్రీనివాస్, సూరిబాబు, మోహన్ కామేష్, విశ్వనాథం, ఆంధ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 ఏదైతే జరుపుకుంటున్నామో, అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి ఏదైతే జరుపుకుంటున్నామో, అదే రిపబ్లిక్ డే ఏదైతే జరుపుకుంటున్నామో అదే రీతిలో దీన్ని కూడా జరపాలని మేము
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత ఆక్యుప్రెషర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 8 ఆగస్టు 25 వరకు ఏకేసీ రోటరీ హాల్లో జరుగుతున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ఊబకాయం, సయాటిక, రక్తపోటు, మూత్రపిండాలు, మధుమేహం, పక్షవాతం, గ్యాస్ట్రిక్, మోకాళ్ల నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, మెడ నొప్పులు, మానసిక వ్యాధులు తదితర అనారోగ్యాలకు చికిత్సను ఆక్యుప్రెషర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ చౌదరి, డాక్టర్ రేవంత్ చౌదరి అందిస్తున్నారు. ప్రజలందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.